సో ఇప్పుడు ఆయనకి 50 years కెరియర్ అయిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు. ఏంటి ఏదన్నా మాయ జరిగిందా అంటే, ఆయన అప్పట్లో నారదుడి కింద కూడా యాక్ట్ చేశారు, ఏమన్నా మాయ చేశారా? 50 years కెరియర్ ఎలా అయిపోయింది అనేది నాకు నమ్మశక్యంగా లేదు. సో ఆయనతోనే మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నరేష్ గారు. హాయ్ సార్. 50 years అయిపోయిందని నాకే నమ్మశక్యంగా లేదు. అంటే టైం అంత ఫాస్ట్గా పాస్ అవుతుంది. ఒక అదృష్టం ఏంటంటే నేను లేడీస్ అండ్ జెంటిల్మెన్తో పనిచేశాను, బాయ్స్ అండ్ గర్ల్స్తో పనిచేశాను, ఇప్పుడు నిబ్బి నిబ్బాస్తో కూడా పనిచేస్తాను. సో 5th generation ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అండ్ క్రూస్తో కూడా పనిచేస్తున్నాను. ఎనీవే అది ఇట్ ఆల్ లుక్స్ లైక్ వన్ బ్యూటిఫుల్ డ్రీమ్ అనాలా, లేకపోతే మిక్సెడ్ డ్రీమ్ అనాలా. అంటే యాక్టర్కి సన్మానాలు ఎన్ని ఉంటాయి, అవమానాలు అన్నీ ఉంటాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ సమపాళ్ళలో తీసుకోవాలి. ఇవన్నీ దాటుకుంటూ 50 years అయిపోయినాయి. ఆల్ క్వైట్ బట్ సామాజిక గమనాతో వర్షన్ 0.2 అని ఇచ్చారు. సరే ఆ టైటిల్ చాలా, దట్ ద బెస్ట్ టైటిల్ ఐ రిసీవ్డ్ టిల్ నౌ. సార్ ఇంకొక డౌట్ ఉందండి. అంటే మీరు 30s లోకి ఎంటర్ అవగానే ఏమన్నా టైం మెషిన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసారా? అంటే అక్కడే ఆగిపోయారు కదా చూడ్డానికి. సార్ నేను కూడా లేను సార్ అలాగా మీలా ఇప్పుడు ఇంత చార్మింగ్ గా. నేను కూడా లేను సార్ మీలా. స్మైల్ సో చార్మింగ్. సరే అదేం లేదు. అంటే ఒకటి కొంత జెనెటిక్గా కొంత వస్తుంది. మా మదర్ కూడా ఆమె ఆమె పార్థివ దేహం ఉన్నంతకాలం యంగ్గానే కనిపించింది. ఆమె అలా ఉండాలని కోరుకుంది. సరే అది కొంత జెనెటిక్గా వస్తుంది. కొంత హౌ వి కీప్ అప్ అవర్ హెల్త్, అవర్ డయట్తో పాటుగా మన కెరియర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను నానికి ఫాదర్గా చేశాను, హీరో నానికి బ్రదర్గా చేస్తున్నాను. సో అలాగా చాలామందికి చాలా రకాలు చేస్తున్నాను. ఫాదర్ అండ్ డాటర్ సబ్జెక్ట్ లీడ్ రోల్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర ఐఎమ్ డూయింగ్ ద లీడ్ రోల్. సో ఇలాగ డిఫరెంట్ పడుతున్నాయి. కాబట్టి బాడీ బ్యాలెన్స్లో ఉండి మనం ఎలానా ఏజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆ పాత్రకు అనుగుణంగా కనిపించడం ఇష్టం. సో ఐ క్రియేట్ దట్. ఎందుకంటే నా ఫేస్ చూసి నాకే బోర్ కొట్టకూడదు. సో అలాగా 50 years ఉండాలంటే మరి ఇవన్నీ ఉండాలి. ఓకే, ఈ లాస్ట్ డైలాగ్ ఎలా ఉంది సార్? అదే నా ఫేస్ చూసి నాకే బోర్ కొట్టకూడదు అంతే కదా. నాకు బోర్ కొడితే జనానికి ఎంత బోర్ కొడుతుంది, అది కాకూడదు. అది ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి.